వింజమూరు మండలం బీసీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. అర్హులైన వితంతువులు, వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 20,000 పైచిలుకు తల్లులకు తల్లికి వందనం వర్తించిందని తెలిపారు. సార్ ప్లీజ్ సార్ అందరూ సార్ చూడాలి సార్ ప్లీజ్ సార్ సార్ అందరూ సార్ చూడండి సార్ చూడాలి. ఇక్కడ వింజమూరు బీసీ కాలనీలో ఉన్నాం. మనం ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి కొత్తగా ఏఎంసీ చైర్మన్ గా నామినేట్ అయిన మన బీజేపీ విజయలక్ష్మి గారు ఈ రోజున మనతో ఉన్నారు. ఇక్కడ వారు అలాగే నర్సారెడ్డి గారు నాయకత్వంలో మనం అందరం కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కుటుంబం దగ్గరికి వచ్చాం మనం. ఈ పాప తర్వాత తను ఇద్దరు కూడా వీళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలు, 1 బాబు. 4 పిల్లలకి కూడా ఒక్కోళ్ళకి 15,000 చొప్పున, అంటే వాళ్ళకి 13,000 పడి ఉంటుంది అకౌంట్లో. 52,000 15,000 చొప్పున వీళ్ళకి స్కూల్ ఖర్చులకి మిగతా 8,000 లెక్కన మొత్తం 60,000 రూపాయలు బెనిఫిట్ ఇప్పుడు ఈ కుటుంబానికి. చూస్తే తల్లికి వందనం పథకం ఎంతగా కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు, 4 పిల్లలు, 5 పిల్లలు, ఇప్పుడే మన భాగ్యమ్మ చెప్తా ఉంది 6 పిల్లలు కూడా మనకు ఉన్న పరిస్థితి. నాకు తెలిసి మాక్సిమం 6 చూసినట్టున్నాం, ఇక్కడ 7 నేను చూసినట్లేదు. 6 పిల్లల వరకు పడతా ఉంది. మీరు చూసింటే గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తోటే ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఒక్కరికి ఇవ్వడం, 4కి ఇవ్వడం అనేది చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం ఈ కుటుంబాన్ని ఎంతగా ఆదరిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనం. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 20,085 మంది మదర్స్, మొత్తం మనకున్న కుటుంబాలు 95,000 కుటుంబాలు ఉంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాల్లో 20,085 మంది మదర్స్ కి మనం ఈ తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుతా ఉంది. అలాగే 20,085 మంది మదర్స్ కి 29,000 మంది పిల్లలు. అంటే యావరేజ్న ఇప్పుడు వీళ్ళకంటే 4 పిల్లలు ఉన్నారు. యావరేజ్న 1.5 to 2 లెక్కన యావరేజ్న మనకు ఇక్కడ సంతానం ఉన్న పరిస్థితి. వారందరికీ కూడా తల్లికి వందనం అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున పెన్షన్ కార్యక్రమం 4,000 ఈరోజు 1వ తేదీ పెన్షన్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మనం 4,000 రూపాయలు మీరు ఒకసారి ఆలోచిస్తే 3,000 నుంచి పెన్షన్ 4,000 చేసినందువల్ల ఒక 1,000 రూపాయలు పెంచిన దానివల్ల గవర్నమెంట్ మీద సంవత్సరానికి 10,000 కోట్లు మనకు ఎక్స్ట్రా అయ్యే పరిస్థితి. అంత ఆర్థిక భారం ఎత్తున పెట్టుకుని అయినా కూడా బాబు గారి నాయకత్వంలో
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ మోడీ గారి ఆశీస్సులతోటి, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారి ఆశీస్సులతోటే మనం ఈ రోజున ముందుకెళ్లే పరిస్థితి. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఇదే ఫ్లైఓవర్ లో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ఆ కుటుంబానికి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఆ కుటుంబంతో ఒకసారి మాట్లాడి మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాళ్ళతో కలిసి కాసేపు వాళ్ళకి విషయం చెప్పి, అలాగే వారిని కూడా మనం విజ్ఞప్తి చేసేది, నలుగురికి చెప్పండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మన పేదల్ని, మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలని ఆదుకుంటుందో నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకి, అలాగే ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.